హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ 2024లో వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, షీలా డాష్ రీడ్ బుక్స్ రెగ్యులర్లీ. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్, ఇక్కడ రెగ్యులర్లీ అని ఉంది. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ షీలా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వర్బుకి ఎస్ అనేది యాడ్ చేయాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. షీలా రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ. నెక్స్ట్ వన్, ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ డాష్ హిమ్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇఫ్ క్లాజ్ అనేది ఆస్క్డ్ అంటే V2 ఫాము. ఇఫ్ క్లాజ్ అనేది V2 ఫామ్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లస్ V1గా ఉండాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 వుడ్ హెల్ప్. ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆన్సర్ ఆప్షన్ 3, రవి ఇన్వైటెడ్ యు అండ్ మీ టు డిన్నర్. నెక్స్ట్ వన్, చూస్ ద కామన్ స్ట్రక్చర్ ఫర్ ఏ షార్ట్ పోయామ్. షార్ట్ పోయామ్కి కామన్ స్ట్రక్చర్ ఏమిటి అంటే ఆప్షన్ 2, స్టాంజా ఆర్ వర్స్. నెక్స్ట్ వన్, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్కి చివరిలో ఉండేది క్వశ్చన్ మార్క్ కాబట్టి సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ డిక్షనరీలో ఏ విధంగా ఉంటాయి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డరు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ వచ్చేది ప్రెజెంట్, నెక్స్ట్ ప్రెజర్, నెక్స్ట్ ప్రివెంట్, ప్రీవియస్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఫాలోయింగ్ లింకర్ దట్ షోస్ టైమ్ ఫ్రేమ్. ఆన్సర్ ఆప్షన్ 4 నెక్స్ట్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్. ఇందులో సింపుల్ సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 1, ఐ బాట్ ఏ రెడ్ డ్రెస్ ఫర్ హర్. నెక్స్ట్ వన్, సెవరల్ చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద పార్క్. ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. ఇచ్చిన సెంటెన్స్లో మనం అడ్జెక్టివ్ ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు నౌన్ని మనం ఐడెంటిఫై చేయాలి. నౌన్కి బిఫోర్ ఉన్నది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ నౌన్ అనేది చిల్డ్రన్, చిల్డ్రన్కి బిఫోర్ ఉన్నటువంటి వర్డ్ సెవరల్. సో అడ్జెక్టివ్ ఆప్షన్ 1 సెవరల్. నెక్స్ట్ వన్, షీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్. ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఈజ్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు యాంటిసిపేట్ ఆర్ బీ ఎగ్జైటెడ్ అబౌట్. ఆన్సర్ ఆప్షన్ 2, లుక్ ఫార్వర్డ్ టు. నెక్స్ట్ వన్, చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇందులో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ యొక్క క్యారెక్టర్ కానిది ఆప్షన్ 3, దే ఎండ్ విత్ యాన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వన్, హీ రిమార్క్డ్ 2 and 2 makes 4. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1, హీ రిమార్క్డ్ దట్ 2 and 2 makes 4. నెక్స్ట్ వన్, 40% ఆఫ్ ద మిల్క్ డాష్ బీన్ సోల్డ్ సిన్స్ ద మార్నింగ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్, ఇక్కడ సిన్స్ ఉంది. సిన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది.
సో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ లేదా హ్యాజ్. ఇక్కడ 40% ఆఫ్ ద మిల్క్ అనేది సింగులర్గా తీసుకుంటాం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 హ్యాజ్ అవుతుంది. 40% ఆఫ్ ద మిల్క్ హ్యాస్ బీన్ సోల్డ్ సిన్స్ ద మార్నింగ్. నెక్స్ట్ వన్, చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఏ గేమ్ ఇన్ విచ్ నో వన్ విన్స్. ఏ గేమ్ ఇన్ విచ్ నో వన్ విన్స్. ఒక గేమ్లో ఎవరు విన్ అవ్వకోకుండా ఉన్నట్లయితే అది డ్రా అయినట్లు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆన్సర్ ఆప్షన్ 4 సిగ్నిఫికెన్స్. SIGNIFICANCE. నెక్స్ట్ వన్, ద రైన్స్ హ్యావ్ heralded the arrival of some seasonal visitors, a leopard and several thousand leeches. Choose the synonym of the word arrival. Arrival ki synonym option 2 approach. Next one, how happy and proud I shall be when we both have brought our work on relatively to a victorious conclusion. Choose the యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ విక్టోరియస్. విక్టరీ అంటే విజయము, సక్సెస్ అని అర్థము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఆప్షన్ 3 డిఫీటెడ్. నెక్స్ట్ వన్, ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్షన్ 1 ఇన్ డెప్త్ రీడింగ్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ఏ స్ట్రక్చరల్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 ఆఫ్. నెక్స్ట్ వన్, సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ మెంట్ ఫర్. సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ మెంట్ ఫర్ ఆప్షన్ 2 ఎక్స్టెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ వన్, ద టెక్స్ట్ బుక్ షుడ్ సప్లిమెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఈ రీడింగ్ ప్యాసేజ్ అనేవి ఇవే వస్తాయని ఉండదు. సో ఇవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వీటిని అట్ ఏ టైం మీరు చదివి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో అందుకని ఇవి స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ త్రూ కమాండ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. నెక్స్ట్ వన్, some words become prominent in a particular piece of text, but outside the text they are not considered important. Such words are called. Answer option 3 ad hoc vocabulary. Next one, it rained dash the day. Choose the word that fits the blank. Into అంటే లోపలికి అని అర్థం వస్తుంది. అపాన్ అంటే మీదకు. ఫ్రమ్ ది అబో అంటే పైన అనే మీనింగ్ వస్తుంది. త్రూ అవుట్ అంటే టోటల్గా డే అంతా అనే మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 అవుతుంది. ఇట్ రైన్డ్ త్రూ అవుట్ ద డే. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ మెయిన్ క్లాజ్. ఇందులో మెయిన్ క్లాజ్ ఉన్నది ఆప్షన్ 3 హీ ఏట్ డిన్నర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హీస్ హోంవర్క్. ఇక్కడ బికాజ్, ఆల్సో, అలాంగ్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మెయిన్ క్లాజెస్ కావు. నెక్స్ట్ వన్, ద మోడల్ వర్బ్ కుడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. కుడ్ అనేది పాస్ట్లో ఎబిలిటీ గురించి తెలుపుతుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, పాస్ట్ ఎబిలిటీ. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ 3 ఆర్టికల్స్ హెల్ప్ టు క్లారిఫై వెదర్ ద నౌన్ బీయింగ్ రెఫర్డ్ టు ఈజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్. ఏ, యాన్ అనేవి డెఫినెట్ ఆర్టికల్స్ కాదు, ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.